నమస్కారం. సార్ నా గ్యారేజ్ కూర్చోండి సార్, డోర్ తగిలింది సార్. ఇది సార్ మామూలుగా ఇదే గ్యారేజ్. సరైన ఎక్విప్మెంట్ సామాన్ లేదు సార్, మిషనరీ కానీ ఏం లేదు. కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఇది కాలువపురం ఇల్లు కట్టలేరు కదా ఇక్కడ, ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు? ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే ఐడియల్ ప్లేస్ ఉందా? ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను. చేయగలుగుతాను. ఓకే, కాబట్టి నువ్వు అన్నీ పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకోవచ్చు. అది మొబైల్ పెడతారా? అదే ఫాలో అప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి, దానిపైన ఏం చేయండి సరిపోతుంది. నాకు వీళ్ళని సెటిల్ చేయాలి. ఓకే, మనం చేస్తాం. అది అది పరికరాలు సార్, స్పానర్ సరిగ్గా లేవు సార్. స్పానర్ కూడా రీపోయింది. కొన్ని ఇక్కడ పెట్టాను సార్, కొన్ని సాయంత్రానికి చేసి పంపించి అల్లే ఉంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్. అవును సార్, అంతే సార్. సాయంత్రానికి పంపించారు. ఈ మార్గం షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా, వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా. నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు. పని బాగానే చేస్తాం కానీ ఎక్విప్మెంట్ సామాన్లు పని నువ్వు పని చేయగలుగుతావు. పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభంలే కదా. ఓకే, నేను మాట్లాడతాను. అట్లా చేయమంటా అన్ని ధైర్యంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవనీయ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదిగో కనిపిస్తూ ఉన్నారు. మీ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు. అలాగే మన ప్రియతమ స్థానిక గౌరవ శాసనసభ్యులు తాడికొండ నియోజకవర్గం శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు వెనుకనే విచ్చేస్తూ ఉన్నారు. మనందరి ప్రియతమ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు విచ్చేస్తూ ఉన్నారు. తీసుకొని గౌరవనీయ శాసనసభ్యులందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇప్పటికే ఈ సభా ప్రాంగణంలో గౌరవనీయ శాసన మండలి సభ్యులు గౌరవ
కోవడానికి మరి కష్టాన్ని ఒక్కదాన్నే సరిపోదు, కష్టంతో పాటు యుక్తి కూడా కావాలి. ఆ శక్తిని యుక్తిని జోడించేటువంటి మహత్తరమైన అభివృద్ధిని సాధించడానికి మార్గదర్శులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగడానికి బంగారు కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. వారందరికీ కూడా శుభాభినందనలు. చెదరని చిరునవ్వు, 6 అడుగుల స్ఫురద్రూపి. మరి ఏంటమ్మా డాక్టర్ ఇదే సార్ ఇదంతా మనము పిఎం అజయ్ మార్చి ఏప్రిల్లో సార్ ఉన్నతి కింద వాళ్ళు లోన్ తీసుకున్నారు సార్. బెనిఫిట్ 10% సార్. 15 ఇవన్నీ కూడా ఇచ్చారు, కానీ మళ్ళా దాన్ని మెకానిజం ఎంఎస్ఎంఈ కింద కొంత మానిటర్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. అదర్వైజ్ ఇది ఇప్పటికీ మీరు ఒకరు వాళ్ళు కూర్చోబెట్టి కూర్చోండి కూర్చోండి